ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ 16th వెహికల్ నెల్లూరు పక్కన విలేజ్ అక్కడి నుంచి అయితే మనకి రావడం జరిగింది. ఈ బండి కానీ చూసుకుంటే టోటల్గా 6 days అనేది రిపేర్ చేయడం జరిగింది. మీకు ఏ డే వరకు ఆ డేలో మీకు అయితే చూపించడం జరగద్ది. ఎందుకనంటే దీన్ని డివైడ్గా చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం కరిజ్మాని దృష్టిలో పెట్టుకొని అంతగా యూజ్ లేదు అనుకొని నేను ఏం చేశానంటే ఇది మన సబ్స్క్రైబర్ 16th వెహికల్ టోటల్గా 60 minutes వచ్చింది. దాన్ని 50 minutesగా కుదించి టోటల్గా ఏ రోజు వరకు ఆ రోజు చూపిద్దాం, అసలు ఈ బండిలో ఏం చేశాను, అసలు ఈ బండి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, ఈ విధంగా రావడానికి కారణం ఏంది అనేది మీకు క్లారిటీగా అయితే టోటల్గా 6 daysలో 6 వీడియోస్ అనేది మీకు అయితే ప్లే చేస్తాను. మనం డే 1 వీడియో అయితే చూద్దాం. అసలు బండి అనేది ఏ కండిషన్లో వచ్చింది, కస్టమర్ దీనికి ఏం చెప్పాడు, ఏమేమి వద్దన్నాడు, నేను ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి ఈ బండి చేయాల్సిన అవసరం వచ్చింది అనేది కొన్ని అయితే మీకు చెప్తాను. ఎందుకంటే చాలా ఉంది భయ్య. చూద్దామా డే 1 వీడియో స్టార్ట్. అయితే ఒకటి నన్ను మాత్రం తిట్టుకోపోండి. ఎందుకంటే కస్టమర్కి ఎన్ని విధాలుగా చెప్పాలి అన్ని విధాలుగా చెప్పేసాను. అయితే కస్టమర్ కాంప్రమైజ్ లేడు. అయితే కస్టమర్ ఒకటి ఫిక్స్ అయ్యాడు. నేను ఇచ్చిన బడ్జెట్లో వైజరు, మడ్గాడు, సైడ్ ప్యానల్స్, ట్యాంకు, సైడ్ డోర్లు, సీట్ ప్యానల్స్ ఈ వరకు పెయింటింగ్ చేయవచ్చు. కింద ఏమి పెయింటింగ్ అవసరం లేదు. అయితే మీరు అనుకోవచ్చు అన్న అలై వీల్స్, ఆ వెనకాల అలై వీలు, సైలెన్సరు, ఆ చైన్ గార్డులో చేయించడం వల్లదంటే ఇక్కడ నాకెంత ఎట్ట ఆలోచన నాకు కన్వీనియంట్ రాలేదు పోయా. నాకైతే ఇష్టపడలేదు. నేను కస్టమర్కి అప్పుడు చెప్పాను, మీరు బడ్జెట్ కావాలంటే అలాగే నేను బండి మీద కొట్టించా. అదే కష్టంగా చెప్పాను. నేను కానీ బండి మీద కొట్టేయడం నాకు కానీ పెయింటింగ్ ఇష్టం ఉండదు. ఎందుకంటే నట్లు బొళ్ళ మీద పెయింటింగ్ పడిన తర్వాత దానికంటే చండాలం ఏరేది ఉండదు నాకు తెలిసి. అలాగే వాడుకోవడం మంచిది నాకు తెలిసినంత వరకు. అందుకని కస్టమర్ ఏం చెప్పారంటే బండికి ఫుల్ ఇంజిన్ అయితే ఉంది, మీకు చూపిస్తాను, బండికి ఫుల్ ఇంజిన్ చేయాలి, ఈ అయితే పెయింటింగ్ చేయించా అని చెప్పారు. నాకైతే అంత కన్వీనియంట్ లేదు. మీరైతే అసలు తిట్టుకోవప్పుడు నన్ను. ఎందుకంటే కస్టమర్కి ఎన్ని విధాలు చెప్పాలి అన్ని విధాలు నేను చెప్పేశాను. ఇంకా ఆయన ఇంకా నా కాడ బడ్జెట్ లేదన్నా అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటే పెద్ద ఏజ్ అబ్బాయి కాదు, మన చిన్న అబ్బాయిను. అయితే అన్న నాకు అంత డబ్బులు లేదు, నా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు అరుస్తున్నారు అని చెప్పన్నారు. సరే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించినా సరే వాళ్ళు ఏది చెప్తా చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే మీరు కానీ గుర్తించండి, హరి ఏందబ్బా ఇలా చేశాడు, పైనంతా బాగా చేసి కిందంతా వదిలేశాడని తప్పుగా అనుకోవండి. నేనేం చెప్పానంటే కస్టమర్కి ఇప్పుడు పెట్టే బడ్జెట్కి ఇంకొక 15,000 పెట్టుకొని ఇంకో కొత్త బండి లెక్కలు ఇస్తా అని చెప్పి అన్నాను. కస్టమర్కి చెప్పిన మాట మీకు కానీ చెప్తున్నాను. అయితే ఇప్పుడు బండి బిల్లు ఎంత అనేది మీకు చెప్తే ఆ బడ్జెట్లోనే మీరు పెయింటింగ్ చేయొచ్చు కదంటారు. ఆ బడ్జెట్లో పెయింటింగ్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఎందుకంటే నా కాడ బండి నార్మల్ రిపేర్ పెడితేనే 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు బండిలో ఏం మేము కనబడిపోయినా సరే అయిపోద్ది. బండిలో ఫుల్ చేయాలి అంటే టోటల్గా 30,000 రూపీస్ ఈ బండికి ఎస్టిమేషన్ అనుకోండి. 30,000 అనుకోండి భయ్. ఇప్పుడు ఏమవుద్ది 30,000 ఏది బండిలో ఇప్పుడు పెయింటింగ్కి కింద ఉన్న రిపేర్లకి ఫుల్ ఇంజిన్కి 30,000 అనుకోండి. ఇంకో 15,000 పెట్టుకో 45,000 పెట్టుకొని ఇంకో కొత్త బండిలా ఇస్తాను. ఇప్పుడు కస్టమర్ కాంప్రమైజ్ కాదు. ఓకే టోటల్గా ఇప్పుడు కస్టమర్ చెప్పింది బండికి ఫుల్ ఇంజిన్ చేయాలి, ఈ ప్యానల్స్ అయితే పెయింటింగ్ చేయాలి, ఏదో అడప బండిలో కింద రిపేర్లు అయితే చేయాలి, అదేవిధంగా వెనకాల అలై వీలు కనిపింది, అలై వీలు అని సెకండ్ హ్యాండ్ వీల్ అయితే వేయాలి, అదేవిధంగా బండికి చేంజ్ పడిపోయిన అది కానీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్లో బండిలో ఉన్న రిపేర్లు అయితే చూపిస్తాను భయ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఆఫ్ పెయింటింగ్ చేయాలి. ఒకప్పట్లో మనం చేతకలు చేసేవాళ్ళం ఆఫ్ పెయింటింగ్ ఫుల్ పెయింటింగ్ అని చెప్పేసి. ఇప్పుడు దీనికి ఆఫ్ పెయింటింగ్ చేయాలి. ఆఫ్ పెయింటింగ్ అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. అయితే కస్టమర్ చెప్పాడు కాబట్టి మనం అయితే అక్కడికి ఫిక్స్ అయిపోయాం. ఆఫ్ పెయింటింగ్ అంటే ఈ వరకే పెయింటింగ్ పడుతుంది, పైన వరకు చూసేంతవరకు కొత్తగా పడుతుంది, కిందకి దిగేవాడుకో చండాలం అయిపోద్ది. అందుకని నాకైతే అలాంటి సమయం ముందుగానే చెప్తున్నాను బండి చూపించాడు. తర్వాత ఏం జరిగింది సార్ నా పూచి కానీ కాదు, కస్టమర్కి ఎన్ని విధాలు చెప్పాలి అన్ని విధాలు చెప్పేసాను. ఓకే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనం పెయింటింగ్ బండి కాబట్టి పైన నుంచి లుక్ రావాలి కాబట్టి కంపల్సరీగా సీట్ కవర్ అండ్ ట్యాంక్ కవర్ అయితే 2 బ్లాక్ అయితే వేస్తాం. అది మీకు తెలిసిన పడాను. ఇంకా మనం స్విచ్లో ఈ చెక్ చేస్తాం. అదేవిధంగా మీటర్ అయితే ఎలాంటి వచ్చాం, మీటర్ అయితే వర్కింగ్ అయితే బాగానే ఉంది. లాక్ సైడ్ కానీ ఆన్లో అయితే వచ్చేస్తుంది. ఫుల్ పెయింటింగ్ బండి ఏంటంటే లాక్ సైడ్ పడుతుంది. ఎందుకంటే బిల్లు పెరగదు, మీరు అర్థం చేసుకోండి. ఫుల్ పెయింటింగ్ అప్పుడు లాక్ సైడ్ కొత్త పడుతుంది. అదేవిధంగా కేబుల్స్ అన్ని కొత్త పడతాయి. కంపల్సరీగా స్విచ్లు అయితే కొత్త వేస్తాం. ఇప్పుడు ఫుల్ పెయింటింగ్ కాదు, ఇది జస్ట్ వైజర్ అండ్ మడ్గార్డ్, ట్యాంక్, డోర్లు, సీట్ ప్యానల్ మాత్రం పెయింటింగ్ దాన్ని గుర్తించండి. అవి వరకే కస్టమర్కి షేడ్ అయిపోయినాయి కాబట్టి అవి వరకే వేసుకోవాలి అని చెప్పి ఆయన. అదేవిధంగా సెంటర్ ప్యానల్ డ్యామేజ్ అయిపోయింది. అయితే బండి ఈ టైప్ కాకుండా ఆఫ్ రెడ్ ఆఫ్ బ్లాక్, ఇక్కడ ట్యాంక్ కాడి నుంచి బ్లాక్ ఇటు రెడ్ మీకు స్క్రీన్ మీద కూడా యాడ్ చేసేది చూసారా. బండి రెడీ అయిన తర్వాత ఇది ఇలా రావాలి మనకి బండి అయితే. ఇది నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంకా ముందర ఫోర్క్ కబుల్ బండి, ఫోర్క్ సౌండ్ వస్తుంది. ఎక్సలెంట్ కేబుల్ అయితే మొన్న ఒక బండి తీసి ఆ కేబుల్ తీసుకొచ్చాను. ఇంకా ముందర అలై వీల్స్ కానీ నేనేమనుకున్నా అంటే అలై వీల్స్కి అండ్ సైలెన్సర్కి ఆ సైలెన్సర్ కవర్ కన్నా వేయిద్దాం. అక్కడన్నా కొద్దిగా కిందన్న బ్లాక్ అంటే కొత్త బండిలా వీళ్ళంతవరకు నా ప్రయత్నం నేను చేయగలుగుతాను దీంట్లో. అది ఇంకా నెంబర్ ప్లేట్ మీకు తెలిసిందే. నెంబర్ ప్లేట్ అనేది ఈ టైప్ ఉండదు. ఇంకా ఎట్లెట్ అవసరం లేదు, మనం ఏం చేంజ్ చేయము. ఎందుకంటే ఇవన్నీ మార్చుకుంటే పోతే ఖర్చు ఎక్కువైపోతుంది. అదేవిధంగా క్లచ్ ఒక డ్యామేజ్ అయిపోయింది. ఇంకా కేబుల్స్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఫుల్ ఇంజిన్ చేస్తాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది రావాలి కాబట్టి ఫుల్ ఇంజిన్ చేస్తున్నాం. ఇంక ముందర కానీ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ షూలు పడి ఆ బ్రేక్ షూలు అయితే చేంజ్ చేయాలి. ముందర బంపర్ అయితే ఇక్కడ పుచ్చిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ బంపర్ అయితే పుచ్చిపోయింది. ఆ బంపర్ కానీ చేంజ్ చేయాలి. ఇంకా ట్యాంక్ డోర్ పెయింటింగ్ ఫుల్ ఇంజిన్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడ స్టై స్టాండ్లు కూడా ఇదంతా టచ్ అప్లు చేయించామంటే బండి అంతా గలీజ్ అయిపోద్ది.
గలీజ్ అయిపోద్ది అంతే. కస్టమర్ కన్నా 15,000 పెడతాను ఉంటే ఫుల్ ఇంజిన్ ఓపెన్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చుంటా బండి కస్టమర్. లాస్ట్ టైం కరిజ్మా ఎలా ఇచ్చాం, నేను అప్పటికి చెప్పాను నాకు ఛార్జ్ ఏం అవసరం లేదు బ్రో, నాకు ఛార్జ్ కానీ మిగలదు, నీకు నేను ఇంజిన్ ఓపెన్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ లెవెల్లో చేస్తాను అని చెప్పాను. కస్టమర్ ఆల్మోస్ట్ ప్రయత్నం అన్ని చేసాడు. అది ఇంకా బండిలో చేంజ్ పడిపోయింది. ఒకసారి సౌండ్ అనిపిస్తుంది చూడండి బండి పడి. ఓకే అన్నారా, కరెక్ట్ సౌండ్ అయితే వస్తుంది. మనం వెనకాల చైన్స్ ప్యాడ్ అయితే చేంజ్ చేయాలి. ఇంకా మనం ఈ సీట్ ప్యానల్స్ గురించి మాట్లాడాలి. బ్యాక్ మార్కెట్ అయితే దీని పెయింటింగ్ చేపిస్తాను, ఎందుకంటే హై బడ్జెట్ బిల్లు పోకుండా. వెనకాల ఇండికేటర్లు అయితే డ్యామేజ్ అయింది, ఇటుపక్క ఇండికేటర్ డ్యామేజ్ అయింది, ఇటుపక్క 2 ఇండికేటర్లు కొత్త వేస్తాం కొద్దిగా లుకింగ్ కోసం. బ్యాక్ నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేస్తాను, నెంబర్ ప్లేట్లు. ఇంక సెంటర్ ప్యానల్ అయితే కొత్త తెచ్చి మనం పెయింటింగ్ ఇచ్చి ఎగ్జాక్ట్ సీటింగ్ చేయాలి. ఎందుకంటే ఇలా ఆల్మోస్ట్ పెరిగి యూస్ చేస్తున్నారు కాబట్టి మనం ఫస్ట్ కొత్త ప్యానల్ తీసుకొచ్చి దీనికి సీటింగ్ అనేది కరెక్ట్గా అవుతుందో లేదో చెక్ చేసి, లేకపోతే ఈ లెవెల్ అంతా లెవెల్ చేసి తర్వాత పెయింటింగ్ వేయాలి. మనం ప్యానల్స్ ఇప్పాం కదా అంటే నేను తక్కువ అని మాట్లాడలేదు, నేను ఎక్కువ అని చెప్పుకోవట్లేదు. మిగతా మెకానిక్లు చాలామంది ఏం చేస్తారంటే ప్యానల్స్ ఓపెన్ చేస్తాం, సెంటర్ ప్యానల్ తీసుకెళ్ళాం, పెయింటర్ కార్డ్ ఇచ్చేస్తాం అంటుంటారు. అట్ట కాదు, మనం ఇక్కడ పెవికి అది ఎప్పుడైతే ఇదే ఒక సీనియరిటీ మెకానిక్కి నార్మల్ మెకానిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పెవికి వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ లెవెల్ చేసుకోవాలి. ఎప్పుడు కొత్త ప్యానల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ లెవెల్ చేసి కరెక్ట్గా ప్యానల్ సీటింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకుని తర్వాత పెయింటర్ కార్డ్ ఇస్తారు. నేను లాస్ట్ టైం కరిజ్మా విషయంలో కానీ మీకు చెప్పాను, ఏమని ముందర 4 కాల్సీలు చేంజ్ చేస్తాను, అలా వీల్స్కి నార్మల్ మూతలు ఉంటే ట్యూబ్లెస్ మూతలు సెట్ చేయించాను. ఆ తర్వాత కొన్ని ఉంటాయి అవన్నీ మనం చెక్ చేసుకొని ఇచ్చుకుంటాం కొన్ని మెకానిక్లు. అలా ఏంటంటే సీట్ ప్యానల్ వచ్చి దీని అయితే మనం లెవెల్ చేసేయాలి. అదేవిధంగా ఇంకా బ్యాక్ సెక్షన్ వస్తే బ్యాక్ సెక్షన్లో కానీ వెనకాల బ్రేక్ షూలు పడినాయి. అదేవిధంగా ఈ వీల్ షేక్ వస్తుంది, అంటే లోపల బేరింగ్ ప్రాబ్లం లేకపోతే ఏం ప్రాబ్లం చూడాలి. అదేవిధంగా బ్యాక్ షాకబ్దల నుంచి ఆయిల్ లీక్ వచ్చి షాకబ్దలు అయితే బాగా వీక్ అయిపోయినాయి. షాకబ్దలు రీకండిషన్ చేపిస్తాను, ఎందుకంటే మీరు నార్మల్ సర్వీస్ పెట్టినా సరే నేను షాకబ్దలు రీకండిషన్ చేపిస్తాను. ఇప్పుడు పెయింటింగ్ నాకు అసలు ఈ పెయింటింగ్ అనేది నాకు లెక్కలో లేదు పోయి, అసలు పెయింటింగ్ అనేది లెక్కలో అసలు పెయింటింగ్ మన లెక్కలోకి దీన్ని తీసుకోలేదు. నార్మల్ రిపేర్ అంతే, బండి షేడ్ అయిపోయింది, ఆ ట్యాంక్ పెయింటింగ్ చేసుకుని ఇక్కడ ఈ స్టిక్కర్లు కానీ షేడ్ అయిపోయినాయి కాబట్టి ఈ స్టిక్కర్లు మొత్తం తీసేసి కొత్త స్టిక్కర్లు వేసుకొని బండి మీద క్లియర్ కొట్టుకున్నాం అంటే ఆ లుక్ అనేది వేరే విధంగా ఉంటుంది అని అంతే. అవి అదే చేంజ్ చేసుకుంటున్నాం అనుకోండి, పెయింటింగ్ బండిలాగా తీసుకోవాలి, దీన్ని రిపేర్ బండిలాగా తీసుకోండి. అదేవిధంగా బ్యాక్ షాక్ దగ్గర రీకనెక్షన్ చేయించుకోవాలి. మనం సైలెన్సర్ కానీ గిప్పులు అని ఓపెన్ చేసి సైలెన్సర్ కానీ పెయింటింగ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ అలై వీలు, ఇక్కడ ఒక అలై వీలు, ఇక్కడ సైలెన్సరు, ఇవన్నీ కొద్దిగా పెయింటింగ్ నీట్గా కనబడింది అనుకో. ఈ హెడ్ బోర్ షేడ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి పోయా, తప్పదు పోయి ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వాలి. ఇది అన్ని టైంలో ఒకేలా ఉండదు. అలా ఏంటంటే మళ్ళీ కస్టమర్ మరొకటి ఏం చెప్పారంటే సైలెన్సర్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది కదా, దీన్ని నీట్గా కట్ చేయించేసి క్లోజ్ చేయించేసి అంటే దీనికి మళ్ళీ ఇచ్చేసి చెప్పారు. మనకి గ్లామర్కి ఒరిజినల్ దానికి ఏంటంటే డబుల్ పైప్ వస్తుంది కాబట్టి ఇది మెయిన్ పైప్, ఇది పైన సేఫ్టీ పైప్. ఈ పైప్ అనేది ఇక్కడ ఇలా ఉంది కాబట్టి నేను వెల్డింగ్ చేయించామని చెప్పాడు. ఇది టోటల్గా మనకు బండిలో రిపేర్ అయితే. అదేవిధంగా మీకు ఇంజిన్ వర్క్ కానీ చూపిస్తాను. ఇంజిన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ క్రాంక్ సౌండ్ ఉంది ఇంజిన్లో, బండి గేర్లో ఉన్నట్టుగా ఉంది, మోటార్లో ఉంది. ఓకే, కిక్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంజిన్లో సౌండ్ విన్నారా, బోర్ సౌండ్ వస్తుంది. బండి ఆల్మోస్ట్ సరైన కూడా స్మోక్ వస్తుంది. బండి క్రాంక్ సౌండ్ అయితే ఎక్కడ వినబడటం లేదు. రన్నింగ్ చేసినప్పుడు 20-40 స్పీడ్ రోడ్డు క్లారిటీగా వినబడుతుంది క్రాంక్ సౌండ్ అనేది. అందుకని ఈ బండికి ఫుల్ ఇంజిన్ చేయాలి. చూడండి ఇప్పుడు కానీ వినబడుతుంది లైట్గా క్రాంక్ సౌండ్, అప్పుడప్పుడు వినబడుతుంది. ఇది బండికి అయితే మనం ఫుల్ ఇంజిన్ చేయాలి. ఫుల్ ఇంజిన్లో ఈ బండి మీద నేను వీడియోస్ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి గ్లామర్ మీద ఫుల్ ఇంజిన్ లేదు కాబట్టి ఈ బండి మీద ఫుల్ ఇంజిన్ వీడియో షూట్ చేద్దాం. అదేవిధంగా గేర్ వీల్ సెట్టింగ్ వీడియో కానీ ఒకటి షూట్ చేద్దాం. ఇది ఒక వీడియో, టోటల్గా 3 వీడియోస్ అనేది ఈ బండి మీద అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ చూడండి, మనకి ప్రాబ్లమ్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ ట్యాంక్ అనేది ఎంసీలు అయితే పెట్టింది. నేను ఎంసీలు మొత్తం తట్టాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ కాకుండా అంటే ఏదైతే కవర్ ఇచ్చింటాడు కంపెనీవాడు, ఈ కవరే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకని మీ బండిలో కానీ ఎక్కడ ట్యాంక్ కవర్ ఉంటే కవర్ ఓపెన్ చేసింది, లేదు మేము కవర్ ఓపెన్ చేసే అంత సీన్ లేదు అలాంటి మాట్లాడే మాకు చెప్పాపడం అంటే మీరు ఎప్పుడైతే వాటర్ వాష్ చేపిస్తారో వాటర్ వాష్ చేసినప్పుడు కంపల్సరీగా సీట్ ఓపెన్ చేసి సీట్ కాడ ఇక్కడ చెమ్మ అయితే అద్దుకుంటుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ హోల్స్ కనబడి ఇక్కడైతే ఈ చెమ్మ అనేది నీట్గా గాలి పట్టించి తర్వాత అయితే సీట్ అయితే వేయండి. ఏకపోతే మాత్రం ఈ విధంగా పుచ్చిపోయి పెట్రోల్ అయితే కారిపోద్ది. అంటే ఒక మినిమం జాగ్రత్తలు తీసుకుని ఈ కవర్ ఉన్నాయండి, లేకపోతే తీసేసేయండి, మీ ఇష్టం. అది మీరు పుచ్చబెట్టుకుంటారా ఎండ పెట్టుకుంటారా మీ ఇష్టం.
అయితే నేనైతే ఈ బండికి ఈ జాగ్రత్త తీసుకున్నా. ఆల్మోస్ట్ ఉన్న ఎంసీలు మొత్తం తడేసి ట్యాంక్ అయితే బయట తీసి వాటర్ వాష్ చేయించి మనం ట్యాంక్ వెల్డింగ్ చేయించాలి కదా. మనం ఏంటంటే ఒక వర్క్ మీద ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్ ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేస్తున్నాం, ట్యాంక్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పుచ్చిపోయిందా, వెల్డింగ్ చేయాలా, చేపిస్తాం. అదేవిధంగా బండి మొత్తం పెయింటింగ్ ఓపెన్ చేసామా, ఎన్ని బోల్డ్లు పుచ్చిపోయినాయి, ఎక్కడ ప్లే ఉంది, ఎక్కడ వెల్డింగ్ చేయాలి అనేది దేని జాగ్రత్తలు దాన్ని తీసుకుంటాం భయ్యా. ఓకేనా. మనకి పిండి కొద్దే రొట్టి అంతే, బడ్జెట్ కొద్దే రిపేరు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను ట్యాంక్ అయితే వెల్డింగ్ అయితే ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ప్యానల్స్ అయితే ఓపెన్ చేశాను. సైడ్ డోర్లు 2 అయితే ఒరిజినల్ ఉన్నాయి. ముందర ట్యాంక్ ప్యానల్ కానీ ఒరిజినల్ ఉంది. ముందర వైజర్ అయితే లోకల్ ఉంది. డ్యామేజ్ అయితే ఏం లేదు. వైజర్ గ్లాస్ ఒకటి కొత్త వేసుకుంటే సరిపోతుంది. ఇలా దాన్నే స్టిక్కరింగ్ చేసుకొని సేమ్ స్టిక్కరింగ్ వేయించేసి దాన్నే మేనేజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ముందర మట్గాడు కానీ సైడ్ ఈ ఫిట్టింగ్లు అయితే డ్యామేజ్ అయినాయి. ఈ ఫిట్టింగ్ల కోసంగా ఏం కొత్త మట్గాడు వేయాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్లో మేనేజ్ చేస్తాను. నెక్స్ట్ సీట్ ప్యానల్ విషయానికి వస్తే సీట్ ప్యానల్ ఆల్మోస్ట్ మీకు చెప్పాను. ఇక్కడ అనేది ఇది లెవెల్ చేసి ఇవ్వాలి, సెంటర్ ప్యానల్ అనేది కొనుక్కు రావాలని చెప్పేసి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 1 ఓకే 2 3 ప్యానల్స్ అయితే డ్యామేజ్ అయినాయి. అంటే 3 ఫిట్టింగ్స్ అయితే డ్యామేజ్ అయినాయి. 3 ఫిట్టింగ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఒక ఫిట్టింగ్ అయితే 100 నుంచి 150 రూపీస్. ఈరోజు ఈ 2 అయితే 150 తీసుకుంటారు. 300, ఇది ఒక 100 రూపీస్. 400 రూపీస్ క్లాంపులు చేయించి మళ్ళీ దీన్ని లెవెల్ చేయించి మళ్ళీ ఆ లెవెల్ అనేది అంత కరెక్ట్గా రాకుండా ఉండేదాని బదులు ఈ ప్యానల్ తీసి ఇసిరి బయట కొట్టి, అందులో ఏంటంటే మరొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, బయట కొట్టాను. ఈ ఒరిజినల్ ప్యానల్ కాదు, ఒరిజినల్ ప్యానల్ అయితే ఏదో ఒకటి చేయొచ్చు. ఆల్మోస్ట్ సాయి ఇది చూడండి, సాయికి అంత సీన్ అవసరం లేదు. మనం ఒరిజినల్ అయితే దాన్ని ఏమైనా చేయొచ్చు, కానీ లోకల్ కంపెనీకి అంత అవసరం ఏం లేదు. లోకల్ అంటే సాయి లోకల్ ఏం కాదు, ఓకేనా, అది కానీ కంపెనీ. దానికి అంత సీన్ లేదు, కొత్త వేయచ్చు. అంటే 3 క్లాంపులు 400 పెట్టి క్లాంపులు వేసి వెనకాల సీటింగ్ చేసి అంత అవసరం లేదనేది నా ఉద్దేశం. అందుకని సీట్ ప్యానల్ అయితే కొత్త వేయాలి. మనం ఈ ప్యానల్స్ అయితే పెయింటింగ్ వేయాలి. నెక్స్ట్ ట్యాంక్ అయితే వెల్డింగ్ చేయాలి. ఓకేనా. ట్యాంక్ అని బయట తీసేస్తున్నాను. ఇంకా లోపల ట్యాంక్లో వాటర్ కొట్టించి ఇవన్నీ వెల్డింగ్ టాకాలన్నీ ఇవన్నీ నీట్గా వెల్డింగ్ చేయించి తర్వాత తీసుకెళ్ళి మొత్తం అయితే పెయింట్ కడిచి, అదేవిధంగా సీట్ ప్యానల్ సీట్ కానీ కొత్త తీసుకొచ్చి ఒకసారి కస్టమర్కి అయితే మెసేజ్ చేస్తాను. ఒరిజినల్ వచ్చేసి 9,918 2,100 2,200 పడతాయి ఒరిజినల్ అయితే. లోకల్ అయితే మనకి 1000 రూపాయలకు ఎంత వచ్చేస్తాయి చూస్తాను. కస్టమర్ ఏదేమంటే అదైతే వేస్తాను. ఓకేనా. కస్టమర్కి అయితే మెసేజ్ చేస్తాను. సీట్ ప్యానల్ అయితే మీ పనికి రావు, కొత్త వేసుకోవాలి. ఒరిజినల్ వేసేద్దాం, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఒరిజినల్ వేస్తే నీట్గా ఉంటాయి, ఎందుకంటే అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. వైజర్ ఒకటి మాల్ ఉంది. మనం పెయింటింగ్ చేయించేది కాబట్టి ఏదైనా పర్లేదు. ఎందుకంటే ఒరిజినల్ వేసినా డ్యామేజ్ అవుతుంది, లోకల్ వేసినా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. మళ్ళీ ఇంకో ఫిట్టింగ్ ఎంతో ఈ ఫిట్టింగ్ లేదు, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఇది ఒక 100 200, ఇది ఒక 2 500 రూపాయలు ఫిట్టింగ్లు అయిపోయాలి దీనికి. ఓకేనా. అందుకని ఫిట్టింగ్ అంత అవసరం అయితే ఏం లేదు. కొత్త ప్యానల్స్ వేద్దాం. ఈ ట్యాంక్ కానీ వెల్డింగ్ అయితే చేపించేస్తాను. స్పాంజ్ దొరకద్దా? దొరుకుద్ది స్పాంజ్. ఎలా ఉంది ఒకసారి ఓపెన్ చేయి చూడు. స్పాంజ్ బాగుంది. వేసాయి కవర్ వేసాయి. లైట్ స్పాంజ్ పెట్టి ఫినిషింగ్ కూడా ఉంటుంది.